వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, కుక్కట్పల్లిలో చనిపోయిన శవానికి అంత్యక్రియలు నిర్వహించకుండా 4 రోజుల ప్రార్థనలు చేస్తూ కేసు ఇంకా మనం మరవక ముందే ఇంకొక వింత విచిత్రమైన కేసు వెలుగులోకొచ్చింది. సో, ప్రియురాలిని చంపి ఆమె ఆత్మతో మాట్లాడాలని గూగుల్‌లల్ల, యూట్యూబ్‌లల్ల చూసి క్షుద్రశక్తుల పూజలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది మనం తెలుసుకుందాం. సో, ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇందోర్‌లో ఒక ఎంబీఏ చదువుతున్న అమ్మాయితో ప్రయూష్ అనే ఒక అబ్బాయికి పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒక సంవత్సర కాలం నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారు. శారీరకంగా గూడా వీళ్ళిద్దరి మధ్యల సన్నిహితంగా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆ విద్యార్థిని ప్రయూష్‌ని పెళ్లి చేసుకోమంటూ ఒత్తిళ్లు చేసింది. సో, ప్రయూష్ ఒకరోజు ఇందోర్‌లో ఉన్న ఆయన రూమ్‌కి ఈ అమ్మాయిని తీసుకొనొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మళ్ళీ పెళ్లి విషయంలో ఘర్షణ మొదలైంది. ప్రయూష్ ఆ అమ్మాయి పైన దాడి చేయడం జరిగింది. అండ్ ఆ అమ్మాయి చున్నీ తీసుకొని గొంతుకు ఉరివేసి చంపేసాడు. చంపేసిన తర్వాత ఆ అమ్మాయిని నగ్నంగా చేసి ఆ ఫోటోలన్నీ ఆమె సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసి ఆమె వ్యక్తిగతంగా దెబ్బతీయాలనే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత పక్కనే మందు కొట్టిండు. ఆమె పైన లైంగికంగా దాడి గూడా చేసిండు. ఇదంతా చేసిన తర్వాత తేరుకున్న తర్వాత ఏమనుకున్నాడో మనసులో తెలీదు. సో, ప్రియురాలికి సంబంధించి ఆత్మతో మాట్లాడాలి అని అనుకున్నాడు. సో, అక్కడి నుంచి పరారైపోయిండు. పరారైపోయి మహారాష్ట్రకి చేరుకుండు. మహారాష్ట్ర చేరుకున్న తర్వాత ఒక హోటల్ రూమ్‌ని అద్దెకు తీసుకున్నాడు. అద్దెకు తీసుకొని యూట్యూబ్‌లో, గూగుల్‌లో మా ఆత్మతో ఎట్లా మాట్లాడాలి అని సెర్చ్ జేషిండు. ఆ వీడియోలు జూషిండు. అవసరం ఉన్న సామానంతా తీసి పెట్టుకొని క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టిండు. సో, పోలీసుల నుంచి తప్పించుకోవాలని ఇందోర్ నుంచి మహారాష్ట్ర ప్రయాణం ఒక రోజు మొత్తం గూడా ట్రైన్‌లోనే గడిపిన పరిస్థితి. సో, ఆరా తీసిన తర్వాత పోలీసులు ఫోను నంబర్ త్రూ ట్రేస్ జేసిన తర్వాత అసలు విషయం బయటికొచ్చింది. సో, ప్రయూష్ మెంటాలిటీ ఏందో బయటపడ్డది. సో, ఇక్కడ మనం చూస్తున్నాం గదా! ఈ అమ్మాయి ఎంబీఏ విద్యార్థి. సో, ఈమె చనిపోయిన తర్వాత ఈ మిస్టరీ వీడాలంటే పోలీసులకి వారం రోజులు పట్టింది. ఇదే ప్రయూష్ రూమ్. ఎక్కడైతే ఇక్కడ బ్లర్ వేసి కనిపిస్తున్నామో పాపం మీ అమ్మాయిని వివస్త్రం జేసి, ఆమె పైన లైంగికంగా దాడి చేసి, ఫోటోలు తీసి, ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ జేసి, నానా అరాచకం, బీభత్సం అంతా సృష్టించి, తర్వాత ఆ అమ్మాయి శవం పక్కనే కూర్చొని మందు కొట్టి, సెల్ఫీ వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ జేసి, విపరీతమైన వైరల్ అయిండు. ఆ మద్యం మత్తు దిగిన తర్వాత చేసింది తప్పనుకున్నాడో, ఏమనుకున్నాడో తెలీదు. ఉన్న సాక్ష్యాలన్నీ గూడా అమ్మాయి ఫోన్‌తో పాటు మిగతా సాక్ష్యాలన్నిటిని కూడా కాల్చేసిండు. రూమ్‌కి తాళమేసి ఇందోర్ నుంచి మహారాష్ట్ర లోకల్ ట్రైన్‌లో ప్రయాణం అయిండు. ఇంతకీ ఆ రూమ్‌లో నుంచి ఒక స్మెల్ ఒస్తుంటే ఏమైందో అర్థం గాకుండా స్థానికులు డోరు పగలగొట్టి చూస్తే ఒక అమ్మాయి శవం వివస్త్రగా మంచం పైన పడుంది. వికటజీవిగా ఉండే ఆ అమ్మాయి గురించి పోలీసులకి సమాచారం ఇచ్చిర్రు అక్కడ స్థానికులు. తర్వాత దర్యాప్తు జేయగా ఈ అబ్బాయి గురించి వివరాలు సేకరించిన తర్వాత ఈయనని ఫోన్ ట్రేస్ చేసిన తర్వాత మహారాష్ట్రలో ఒక రూమ్‌లో ఆయనను పట్టుకున్నారు. సో, పట్టుకున్న సమయంలో క్షుద్ర పూజలు చేస్తూ కనిపించిండు ప్రయూష్. సో, ప్రయూష్‌ని పట్టి విచారించిన తర్వాత పోలీసులకు అర్థమైందేంటంటే ప్రియురాలిని ఒక అనుమానంతో చంపిండు. సో, పదే పదే పెళ్లి చేసుకోమని అడుగుతుంది ఒక కారణం. రెండోది వేరే వాళ్ళతో చాట్ చేస్తుంది అని ఒక అనుమానం. సో, ఈ అనుమానం వల్ల తొందరపాటుతో అమ్మాయిని చంపేసాడు. చంపిన తర్వాత లైంగిక దాడి చేసిండు. తర్వాత ఆమె వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేయాలి. ఆ అమ్మాయి మంచిది కాదు అని చెప్పి చెయ్యాలి అని అనుకున్నాడు. సో, పాటు మళ్ళీ ఆయన చేసింది తప్పేమో ఒక్కసారి ఆమె ఆత్మని పిలిచి మాట్లాడితే అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అని అనుకున్నాను. అందుకనే ఆమె ఆత్మని ఎట్లా పిలవాలి అని గూగుల్‌లో, యూట్యూబ్‌లలో చూసి ప్రయత్నం చేస్తుంటే నా ప్రయత్నానికి మీరు భంగం కలిగించారని పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి. సో, ఈ మెంటల్ నా కొడుకులు ఎక్కడి నుంచి తయారైతారో తెలీదు. ఎంత విచిత్రమైన పరిస్థితులున్నాయి అంటే అంత విచిత్రమైన పరిస్థితుల్లో ఆలోచిస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక 2 రోజుల క్రితం కుక్కుట్పల్లిలో రామ్‌దేవ్ బాబా హాస్పిటల్‌లో చనిపోయిన మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని 4 రోజులుగా ప్రార్థనలు చేస్తుర్రట. ప్రార్థనలు చేస్తే మళ్ళీ ప్రాణం తిరిగొస్తదని ఒక నమ్మకమంట. అది మళ్ళీ చదువుకున్న మూర్ఖులే. అట్లాంటి పరిస్థితి. సో, ఆ ఘటన మరవక ముందే ప్రియురాలిని మర్డర్ చేసి ఆమె ఆత్మతో మాట్లాడాలి, ఆత్మ శాంతిస్తది అని జెప్పేసి ఆమె ఆత్మని పీల్చి క్షుద్ర పూజలు చేసే ప్రయత్నాలు. ఇట్లాంటి మూర్ఖులందరూ కూడా తయారవుడుతోటి తల్లిదండ్రులు భయపడుతున్నారు. సో, మొత్తానికైతే ఇందోర్‌లో జరిగిన మర్డర్ కేస్ మిస్టరీ అయితే వీడింది. సో, మిస్టరీ ఒక హారర్ మూవీని తలపించేటట్టు అయితే ఉంది.